6 అరటికాయలు, మిగిలిన రాజనాలు ఎట్లుందో దోస్తులు. మన వంట ఛానల్కి స్వాగతం. మన వంటశాలకే స్వాగతము. ఇప్పుడు అరటికాయ కూర వండబోతున్నాము. ఇది ఎట్లుంటే చేస్తూ చూసి చెప్పు, రేపు మేము చెప్తాము. కానీ మీరు మాత్రం ఎట్లా కామెంట్ పెట్టి ఎట్లా ఉంది, ఎట్లా ఉన్నది, ఎట్లా ఉండాలండి. మేమైతే చూడండి ఇలా తాత మంచిగా ఉన్నాడు అనిపిస్తున్నావు గొలుసు అని కామెంట్ చేయరు, మంచిగా వండకపోతున్నాం పులుసు అని కామెంట్ చేయరు, పోపు గింజ అని కామెంట్ చేయరు. ఇంట్లో పోపు గింజలు వేయాలి. అన్నీ పెడతావు పేర్లు, అలా అన్నీ అడ్డే పెడతావు నువ్వు. ఆయన ఏమైనా కామెంట్ పెట్టిండు, తాతకి 1/2 కిలో పులుసు చేసి సిరిసాగం తాగి ఛాలెంజ్లా తాతను 1 కిలోమీటర్ ఉరికి రమ్మని అన్నాడు. అప్పుడు కనిపడుతుంది. కిలోమీటర్ ఉరకాలంటనే. చూస్తారు కదా అరటికాయలు, 6 అరటికాయలు మంచిగా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. ఎలా కోయాలనేది నేను చూపిస్తా. టమాటాలు కోసి పెట్టుకున్నాం, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా మనకి అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిగడ్డ, దాంట్లోకి పసుపు, ఇంకా మసాలాలు, మన గరం మసాలా, ధనియా పౌడరు, ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ వీటిని మంచిగా ఇట్లా గీక్కోవాలి. ఇట్లా పైన గీకొద్దు, పొట్టుది. అదే పొట్టేనే, కాయలు పొట్టు తీసి వస్తాయి, మన పండు లెక్క రావు. గిన్నెలో దాంట్లో నీళ్ళు పోసి పసుపు ఉప్పు కడుగుదానా, జిగురు జిగురు ఉంటాయి, కోసాలు వేసుకోవాలి. అంతేనా? అమ్మో, ఈ షాదైపు చేసినావు నాయన. అన్నీ వచ్చి మనకి. ఇట్లా తీసుకొని మంచిగా ముక్కలు చేసుకొని పసుపు ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ముక్కలు చేసుకుంటున్నాం అంతే. ఇట్లా మొత్తం వేసి అంతా తీసేసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఓకే, కట్ చేసుకుంటూనే ఇట్లా వేసుకోవాలి. పసుపు ఉప్పు కలిపిన నీళ్ళలో వేసుకోవాలి. ఎందుకంటే జిగురు 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 ఉంటుంది, అరటికాయ కాబట్టి, పండు కాదు కాబట్టి. చూస్తురుగా జిగురు చేతికి కోసేటప్పుడే ఇంకా అలా వేసుకోవాలి. అలా వేసుకుంటే ఆ జిగురు అనేది పోతుంది. మనం కూరలు వేసేటప్పుడు మంచిగా నీట్గా అవుతాయి. వంకాయలు కనుక ఉప్పులు వేసి కలిసి వేరే ఇట్లా వేసుకోవాలి. సూపర్ టేస్ట్ ఉంటుంది కూర. గుండె ఇట్లా గుర్తున్నాడు. ఏ గుండె? గుండె గిట్ ఉంటుంది, ఇటు ఉంటుంది, ఎట్ సైడ్ ఉంటుంది చెప్పే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు తాతను ఒక క్వశ్చన్ అడుగుతా. గుండె ఏడు ఉంటుంది? ఇట్ సైడ్ ఉంటుంది. ఓకే, రైట్. ఓకే, కిడ్నీలు ఏడు ఉంటాయి? కిడ్నీ అంటారు నిజంగా ఆడుంటాయి. కిడ్నీ అంటారు నిజంగా ఆడుంటాయి. అదే చిక్కుడు గింజలు ఎక్కువ ఉంటాయి చూడు. గతకిస్తుందా? అట్లా ఆకారం అట్లా ఉంటాయి, పెద్దనే ఉంటాయి కానీ ఆకారం అట్లా ఉంటుంది. గుండె అయితే ఇటు సైడ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోరు. ఓకేనా? ఇట్లా ఉంటా, ఇట్లా పెట్టుకొని చూడు, అది ఎటు కొట్టుకుంటుంది. అప్పుడే లేదా నాకు చూడు ఎటు సైడ్ సపోర్ట్ వస్తుందా. ఇట్లా షో పెట్టి చూడే, ఇటు సైడ్ అన్న వస్తుందా? లేకపోతే నిజమంటే ఇటు సైడ్ ఉంది గుండె. నిజంగా కిచకిచ ఉంటుంది, ఆబోధం కాదు. ఆడపిడతారు చూద్దాం. నీ సప్పుడు అయిపోయింది అనుకో, నీ పానం పోయినట్టే. ఇది వాడే రాదు లైటర్ మా ముచ్చిద్దారు వస్తుందా? ఇదేమి నిజం చూడు మరి. కానీ కిట్కు అంటారు నిజంగా. కిట్కు అంటే అదే మరి. లబ్ డబ్ లబ్ డబ్. గుండె గంటకి ఎన్నిసార్లు కొట్టుకుంటది? 24 సార్లా. దోస్తులు, మనకైతే గుండె గిండె కిడ్నీలు మనకైతే తెలియదు. దోస్తులు, మనకైతే గుండె గిండె కిడ్నీలు మనకైతే తెలియదు. 72 సార్లు కొట్టుకుంటది గుండె నిమిషానికి. 1 నిమిషానికి డబ్ 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 లబ్ డబ్ అని. నాకు తెలియదు. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కర్రీ కంప్లీట్ చేద్దాం. దాని తర్వాత లాస్ట్ లో ఒక మంచి సాంగ్ వేస్తాడు. చెవులు ఏముంటే బువ్వలు ఉంటాయి. చెవులు బియ్యి, ముక్కు, కళ్ళు, ఏంటిది? బొట్టు కాదే, బ్రెయిన్ మెదడు. మెదడు ఆడుంటుంది, ఈడ ఉంటుంది, గీడు ఉంటుంది మెదడు. మొక్కలు ఉంటుందా? జున్ను అది ఏమంటారు, అది మూలిక ఉంటుంది అట్ట. మెదడు ఈయన ఉంటుంది, మూలిక బొక్క లోపల ఉంటుంది. అంతేనా? ఏమో మనకేమో ఈ ఊపిరితిత్తులు కూడా ఉంటాయా? ఏమో అయ్యా ఊపిరితిత్తులే. నాకు తెలియదు నాయన. ఊపిరితిత్తులే ఏమో నాకు తెలియదు నాయన.
కార్జం దొబ్బ గిబ్బ అన్నీ అది మేకకున్నట్టే ఉంటాయా? కోడి మేకకున్నట్టేనా? కోడికి దొబ్బ తీసేస్తారుగా? తీసేస్తారు. మరి దొబ్బ కార్జం ఉంటుంది, పూలకాయ ఉంటుంది, ఇంకేమంటారు అది షేదు ఉంటుంది. నీకేంటో షేదు మరి మొగలకు ఉంటుంది. ఉంటుంది. పోసుకొని ఇట్లా ముక్కలన్నీ ఇలా పెట్టుకోవాలి, ఇట్లా పసుపు నీళ్ళు వేసుకోవాలి, లేకపోతే జిగురు పసుపు నాకు అయింది చూడు, ఇట్లా అంటే వస్తలేదు మళ్ళీ. పొయ్యి అయితే అంటించిన కానీ రా నాయనా ఎండకప్ప దోస్తులు. ఇప్పుడైతే నూనె పోస్తున్నాం మనం. అయితే చేసిన వాళ్ళు నువ్వు ఇంతవరకు నీ జీవితంలో అరటికాయ చేసిన నేను అన్ని అట్టి పనులు చేసినట్టు నువ్వు కాయ చేయలే కానీ అరటి పని చేస్తా. అదే కాయలు చేస్తాను చేస్తావు నువ్వు. దోస్తులు ఫస్ట్ అయితే ఎల్లుల్లిపాయలు వేస్తున్నాం, ఎందుకంటే ఈ రుచికి అయినా మంచిది, ఆరోగ్యం మంచిది, అన్నిటికీ మంచిది. ఇది ఫస్ట్ వేసుకోవాలి. జిగురు ఉంటుంది, ఇది నాగరాజు చెట్టు జిగురు ఉంటుంది, దాన్ని ఇలా దొరుకుతాయి. కానీ పోపు గింజలు వేస్తున్నా నేను, ఎందుకంటే పోసిత్తు పోపు గింజలు వేస్తున్నా చూడు దోస్తులు. మీది ఏమన్నా అనుకోరు చెట్టు పేరు పోసిత్తు, అల్లిల్లా పోసిత్తు పెడతారు అనమాట, పోసు గింజ లెక్క సబ్జెక్ట్ నేను చేస్తాను. అమ్మాయి మాడుకున్నది పోసిత్తు మాడింది, పోసిత్తు మాడలే, ముఖం మాడింది, పోసిత్తు మాడింది. పచ్చిమిర్చి కట్ చేసుకున్నాయి అవి పరపరాన్ని దింటాయి. కాలు మీద బండ పడదా మొక్కకు దించేయి. ఏంది గట్టన్నది సిరపరన్నది అవి మాడుగంట రాగి చెట్టు నువ్వు ఖరాబ్ చేయి. అధికారులు వద్దు జీలకర్ర ఇంక పోసి గింజలే అవుతుంది. ఆగు దోస్తులు ఉల్లిపాయ మనం శరీవాకం చేస్తాడు. అయ్యా ఈయన భయానికి దప్పన చేస్తున్నాడు, లేకపోతే మంచిగా ఉంటుంది శరీవాకం చేస్తాడు. 2 నిమిషాలు మూత పెట్టుకుంటే అవి మంచిగా మగ్గుతాయి. ఎర్రగా అయినాక మంచిగా తీసుకొని టమాటా వేయాలి. టమాటా వేసినాక మళ్ళీ అవి అరటికాయ ముక్కలు పోపు గింజలు జీలకర్ర లేదా కొంచెం ఉండేది చాలు అంతేనా. ఇంత రుచి ఎట్లా నేర్చుకున్నావు తాత నువ్వు? నువ్వు నేర్పింది మీ అమ్మ నేర్పిందా చిన్నప్పుడు? మా వెనకట వాళ్ళకి ఏమనక నేర్పిందా? దోస్తులు అరటికాయ వేస్తున్న నూనెలో మంచిగా గోలించుకోవాలి. చూస్తుంటే ఇప్పుడే దున్ను ముక్కలు ఎక్కువ ఉన్నాయి, పన్నీర్ ముక్కలు లెక్క కొడుతున్నాయి. అవును నిజాన్ని పన్నీర్ ముక్కని రొట్టెల్లో చేసుకొచ్చేది, నాకు ఏందో తినబుద్ధి కాపోయేది. పన్నీర్ ముక్కలు లెక్క కొడుతున్నాయి దోస్తులు. ఇప్పుడు ఎట్టుండదే కూడా పసుపు నీళ్ళగా తీసుకొని వేసుకుంటా ఇప్పుడే. 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి, పెట్టుకొని జర మగ్గుతుంది. మగ్గినాక మళ్ళీ ఇంత ఉప్పు పసుపు వేసుకొని తిందాం. అది ఉడకనే పొయ్యి మీద తిరగట్టు నువ్వు. నీకు అన్నిటి జీవ కూర్తుంది. నీళ్ళు పోసుకున్నావు ఏంది? ఎంత మాట అన్నవేం తాత నాకు అంత మాట అంటావా? నీళ్ళు పోసుకోవాలి. నువ్వు సౌర్తాయినా మరి మూల కూర్చుంటే ఎప్పుడు పోలో నేను అన్నం కూర బువ్వ చేస్తున్నా. గంట తీసుకో ముఖం మీద వేస్తామన్నా. దోస్తులు కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఇలాకంటే అలా మళ్ళీ బంక రాకుండా అని మంచిగా కొంచెం సాల్ట్ ఒకటే సిమ్ చేసిన. ఇప్పుడు 2 వేసుకోవాలి. ఉప్పు తక్కువ తింటారు. పసుపు ఆడ ఉండేగా చెట్టు గొంతు నీ ముందర పెట్టుకొని పసుపు సంక్రాంతిలో పెట్టుకుని ఊరేపు ఎత్తుకున్నట్టు చెట్టు. పసుపు వేస్తున్నా దోస్తులు. చూడు వంటశాలలకు ఎట్లా ఉంటుందో రేపు కామెడీ పెట్టాలి. సూపర్ అవుతుంది. ఇక మళ్ళీ మంచిగా గొలుచుకోవాలి. నీటుగా చెట్టు మందులకైతే బాగుంటుంది. ఒక కూర తెచ్చుకుని తాగుతున్నా. కామెంట్ చేయరు తాగినట్టు నాకు అర్థమవుతుంది. నువ్వు తాగిన బట్టి నాకు అర్థమవుతుంది. దోస్తులు టమాటా జ్యూసు వేస్తున్నా చూడు. టమాటా జ్యూస్ వేసేయాలి మంచిగా. ఇది మగ్గినాక ఏం చేయాలంటే కారం చక్కచక్క ఆడిపియాలి. ఇక దోస్తులు ఓలన్నా మీరు తమ్ముళ్ళైనా అన్నలైనా చెల్లెళ్ళైనా అక్కలైనా ఎవరైనా మీరేమన్నా అరటికాయ కూర వండారో రేపు కామెంట్ పెట్టండి. నేనైతే ఈ కూర వండుతున్నా, మీకు నచ్చితే సూపర్ అని లైక్ కొట్టరి. 100 మార్కులు వేయరి, లేకపోతే మాత్రం 0 మార్కు గుండు పూజ పెట్టిన ఆయన. అది
అన్ని గుండు సున్నాలు వస్తాయి చూడు నీకు. రే ఒక చెట్టు చూడు నీ గుండు సిన్నలు రాపోతారు ఏ దోస్తులు అట్లా చేయకున్నారా మరి, ఎందుకంటే నాకు కూడా ఇల్లు ఉండాలి, ఎందుకంటే నాకు మంచి ఇంకా హుషారు ఉంటారు చేయాలి. అన్ని ఇట్లా పోపు గింజలు వేసి వండు, కారం ఉప్పు వేసి గదే హుషారు ఉండాలి అన్ని ఇట్లా. మీరు మంచిగా పెడుతుంటే ఇంకా హుషారు వస్తుంది, మీరు డౌన్ చేస్తే అన్నట్టు పోతుంది. అది అందరు వందాన్ని పెట్టాలి ఇక. మీ దోషాలు పెట్టినా వందాన్ని 100కు 0 పెట్టరు, 100కు 0 పెట్టరు. 100కు 0 అంటే 10 0 ఉత్త 0 కూర్చున్నది గుడ్డి పూజ అంటే 0 మాల్. 0 మాల్. ఇప్పుడైతే మంచిగా టమాటాలు వేసి గ్రీన్ వచ్చేసింది. ఇట్లా కారం వేసుకుందని 2 చెంచాలు స్పూన్ వేస్తే 2 మంచిగా ఏ కారం ఉంది మా పిల్లగాలు తిన్నారు. ధనియాల పౌడర్ వేసుకోవాలి. చెంచాలు లేదుగా, ఇలా చెంచాలు ఎవరు తినకపోయారు నా దొంగలు పడరా. కొంచెము ధనియాల పౌడర్ వేసుకుంటే మంచిగా ఉంటుంది రుచి, ముక్కలు మంచిగా పడుతుంది, రుచి కూడా కొడుతుంది. ఇదేంది గరం మసాలా గసగసాలా ఆడుతుంది సూర్య గరం మసాలా. ఇది కూడా అయిపోయింది కదా ఆయన, తెచ్చుకోవాలి. ఉన్నాయి తీసుకుండు ఉన్నాయి కానీ అది ఇప్పల మూట పెద్ద మూటే ఉంది మనకు. దోస్తులు గరం మసాలా ధనియాల పౌడర్ ఎందుకు వేసామంటే ముక్కలకు పడుతుంది, మంచిగా టేస్ట్కి వస్తుంది, మంచిగా రుచి కొడుతుంది, తింటాక మంచిగా ఇంకొక ముద్ద ఎక్కువ తిన బుద్ధి అవుతుంది. అది కొంచెం లైట్గా ఎసరు పోసుకున్నానే, కొంచెం లైట్గా ఎసరు వేయాలి, అడిగంత నూనె మీదనే ఉంది. కొంచెం లైట్గా పోసుకున్నానే. సుయ్య 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 నాయన నూనె మీద ఉన్న చేత ఇప్పుడు సప్పు చేస్తున్నావా. కొత్తిమీర కట్ చేసేట్టు. అయితే కూర అయితే కంప్లీట్ అయిపోయింది. ధనియాపత్తి వేసుకోవాలి, కొత్తిమీర. నేనే ధనియాపత్తి అంట ఎప్పుడైనా. కొత్తిమీర ధనియాపత్తి ఇక్కడ ఒరిసెలా ధనియాపత్తి అంటారు. బొరిసో గిరిసో బొరిసో వెస్ట్ బెంగాల్ దాటేసి అస్సాంలోకి వచ్చి మళ్ళీ ఒరిస్సాకు పోయిండు. నేను చెప్తుండే ఇక్కడ హిందీ మాట్లాడుతున్నా, ఇందులో నేను అన్నా. అవునే ఇక్కడ ధనియాపత్తి రాని అడుగుతాం కాబట్టి ధనియాపత్తి. నాకైతే నేను ధనియాపత్తి అంట అంటే కొత్తిమీర హిందీలో మాట్లాడతావు అని అర్థం. అమ్మ ఇన్ని మాటలు నేర్చుకున్నావు తాత నువ్వు అయితే ఈ దేశాలు తిరిగి. మరి నీ అమ్మ తిరిగి ఇట్లా నేర్చుకున్నా. ఓకే, ఇప్పుడు తాత వచ్చేసి ఒక మంచి సాంగ్ వాడబోతుండో మీ అందరి కోసం. నెక్స్ట్ వీడియోలో ఏం పాడాలని కామెంట్ చేయాలి తప్పకుండా. తాతకి మంచి సాంగ్స్ దొరకట్లేవు. ఇప్పుడు ఒక మంచి సాంగ్ సెలెక్ట్ చేసి పట్టుకున్నావు. నువ్వే నువ్వే సినిమా నుంచి నువ్వే నువ్వే కావాలంటుందనే ఒక మంచి పాట పాడబోతుంది ఇప్పుడు. చలో రెడీయా? రెడీ. ఓకే ఓకే. ఏ చోట ఉన్నా 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 నీ వంట లేనా 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 సముద్రమంతా నా కన్నులలోన కన్నీటు అలలైతుంటే అంతా నా గుండెలో నిట్టూర్పు సెగలైతుంటే నిట్టూర్పు సెగలైతుంటే ఎడారంతా నా గుండెలో సెగలైతుంటే నిప్పులు పడ్డాయి అమ్మగోల. రేపు లేని చూపునీయని ఆశనీయని మిగిలిన నువ్వే కావాలంటుంది, నువ్వే నా ప్రాణం, నిన్నే ఎంటాడుతున్నది ప్రేమ. నమనం నా నమనం జర మంచిగా జర వచ్చేది పెట్టు నాయన, నీ ధనం పెడతా మా అమ్మ. కానీ తాతకి ప్రతిసారి అడుగుతున్నాం కామెంట్ పెట్టారు మంచి సాంగ్ అని. ఎవరు చూసినా కానీ పాడిన పాటలే మళ్ళీ పెడతారు. మంచి ఈజీ సాంగ్ సెలెక్ట్ చేసి మీకు నచ్చింది కామెంట్ పెట్టాలి కంపల్సరీ తాత కోసం. అది చెడు పెడతా పెట్టే గొలుసు నాకు జర ఖర్చు పోపు గింజలు గొలుసు పులుసు అలా మంచిగా పుల్లలు బాగా చేస్తున్నావు అన్నవా. చూడు కోటబొమ్మ ఇట్లా తీసుకుంటే ఇట్లా అవుతుంది రైస్ మంచిగా పుల్లలుగా. అది వండే తీరు ఉండాలి మెత్తగా. చెట్టు తాత నువ్వు ఉప్పు కారం చూడు జర ఎట్టుందో చెప్పు ముత్తాత. సైడ్గా అమ్మో ఎట్లా ఉన్నాయి ఉండని ఎట్టయితే
ఎటన్నా సైడ్ కుండల కూర. చాలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తే ఎట్టుందో. ఉప్పు కారం చూడు చెట్టు. ఫస్ట్ టైం తింటున్నా నేను, ఎప్పుడు వండలే, ఎప్పుడు తినలే, తాత చేతితో తింటున్నా. అది ఏమవుతుందో మరి. ఎప్పుడు తినలే వంట అది అరటికాయ కూర ఎప్పుడు తినలే నీ చేతితో. అట్టావు రాజనాలు ఎట్లుందో, ఎట్లుంది చెట్టు? ఉప్పు కారం తక్కువ ఉందా ఎక్కువ ఉందా? సేమ్ బీరకాయలు ఎక్కువ కొడుతుంది కూర. ఊరుకో, అరటికాయలు లెక్క కొడతలేదు. నేను కూడా చూడాలి చెట్టు, ఎందుకని అయినా రుచి కొట్టది, అవతల రుచి పెట్టినట్టు. పొద్దుగా ఏం తినలే కాబట్టి రుచి కొడుతుంది. ఉప్పు తప్పింది నాకు సరిపోయింది. కర్రీ మాత్రం ఏక నెంబర్ అయింది. అరటికాయ కూర ఏందో అనుకున్నాం కానీ మన బీరకాయ దొండకాయ టేస్ట్ వస్తుంది, కానీ ఇంకా బాగుంది దానికన్నా. అవు కోసేటప్పుడే చాలా జాగ్రత్త పడాలి. కోసేటప్పుడు మంచిగా పసుపు నీళ్ళు ఉప్పు నీళ్ళు వేసుకొని చేతులకు ఎక్కువ జిగురు అంటకుండా చూసుకోవాలి. నాకు ఇంకా పోలే, నల్లగా అయింది. కర్రీ మాత్రం బాగా వచ్చింది, ట్రై చేసి. తాత ఎట్లా చేసి అట్నే చేసుకోవాలి, చాలా సూపర్ ఉంది కర్రీ. ఓకే, ఇప్పుడు మనకి ఫేస్బుక్లో ఒకటి ఛానల్ ఉంది. ఫేస్బుక్ది ఆల్రెడీ ఒకటి ఇంతకుముందుకు హ్యాక్ అయిపోయింది, కొత్తది చేసినాం. దాంట్లోనే ఇప్పుడు మనం లైవ్ పెడుతున్నాం అనమాట. ఎవ్రీడే ఈవినింగ్ మేము ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు ఎప్పుడో ఒకసారి లైవ్ మాట్లాడతాం. దాని లింక్ కూడా పెడతా, ప్రతి ఒక్కరు లింక్లోకి దాన్ని కూడా ఫాలో చేయాలి. ఏదైతే మన కుకింగ్ వీడియోస్ ఉన్నాయో, ట్రావెలింగ్ వీడియోస్ ఉన్నాయో, రెండు కూడా దాంట్లో కంటిన్యూ వస్తాయి అనమాట. ఈ 2 ఛానల్లో వీడియోలు అందులో అప్లోడ్ చేస్తూ ఉంటాం ఫేస్బుక్లో. ఓకేనా, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై డ్రైవర్. మళ్ళీ ఒకసారి జై డ్రైవర్. హెడ్ నివల్ 1 2 3 నివల్ 1 2 3 జై డ్రైవర్.